నామానికి వందనాలు. నా పేరు నిర్మల్ జ్యోతి అండి. మాకు ఒకే పాప, తన పేరు భవ్యశ్రీ. తనకి చిన్నప్పటి నుంచి కూడా చాలా అస్వస్థతతో ఉండేది. నెలలో 20 రోజులు జ్వరంతోనూ వామిటింగ్స్తోనూ బాధపడేది. అయితే అది రాను రాను కొంత వయసు వచ్చేసరికి చాలా ఎక్కువైపోయింది. 2 నెలల పాటు విపరీతంగా వామిటింగ్స్ అయిపోయాయి. రోజుకి 20 నుంచి 25 సార్లు వామిటింగ్స్ అయిపోయాయి. అలాంటి సమయంలో స్కూల్కి కూడా వెళ్ళలేకపోయేది. ఎంతోమంది డాక్టర్స్కి చూపించాము, ఎన్నో హాస్పిటల్స్ తిప్పాం, కానీ ఎక్కడా కూడా స్వస్థత లేదు. కొన్ని రోజులు హాస్పిటల్స్లో ఉంచినా కానీ స్వస్థత అనేది రాలేదు. అయితే డాక్టర్స్ అందరూ చెప్పింది ఒకటే మాట అండి, అది ఒక రకమైన ఎలర్జీ, దానికి త్వరగా క్యూర్ అవ్వదు, కొన్ని సంవత్సరాల పాటు మందులు వాడాలి, అప్పుడు తనకి ఏజ్ పెరిగే కొద్దీ తగ్గితే తగ్గొచ్చు, లేకపోతే జీవితాంతం ఇలానే ఉండొచ్చు, మెడిసిన్స్ మాత్రం వాడాల్సిందే అని చెప్పారు. అయితే హాస్పిటల్స్లో ఉంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ అలాగే ఉండేది. మాకైతే చాలా భయంగా ఉండేది. ఒక్కొక్కసారి వామిటింగ్ అయ్యేటప్పుడు గొక్క తిప్పుకోలేకపోయేది. తను మాకు దక్కుతుందా అనే భయం మాలో ఎప్పుడు ఉండేది. అలాంటి సమయంలో నేను ఇక్కడికి మెస్సియా ఫెలోషిప్ సంఘానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా నెమ్మది దొరికింది. ఇక ప్రతి వారం రావటం, పాపను తీసుకురావటం, ప్రేయర్ చేయించడం జరిగింది. నెమ్మదిగా పాప కోలుకోవడం ప్రారంభించింది. 6 నెలల్లో పూర్తిగా తను స్వస్థత పొందుకుంది. మందులు అయితే కొనగలం కానీ స్వస్థత అయితే కొనలేము, అది దేవుని యొద్ద నుంచే రావాలి అనేది మా జీవితంలో రుజువైందండి. ఇక అక్కడ నుంచి మేము వెనుతిరిగి చూడలేదు. తర్వాత మా వారు కూడా రక్షించబడ్డారు. మేము మా కుటుంబం అంతా కలిసి దేవునిలో బలపడుతూ ప్రతి వారము కూడా వాక్యం ద్వారా, పాటల ద్వారా మేము చాలా బలపడుతూ ఆదరణ పొందుతూ ఉన్నాము. ఆర్థికంగాను ఆత్మీయంగాను కూడా మేము చాలా బలపరచబడ్డాము. ఈ పరిచర్యలో కూడా మేము కొంత వాడబడటానికి దేవుడు కృప చూపించారు. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరంలో ప్రత్యేక ప్రార్థనలు చేయబడను. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.